ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్ర టూరిజంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మీకు చూపించబోతున్నాను. అలానే ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మన విశాఖపట్నంలోనే ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన ఆంధ్ర టూరిజంలోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది మన విశాఖపట్నం. విశాఖపట్నం అంటేనే బీచ్లు, కొండలు, ప్రకృతి అందాలు. ఇప్పుడు వీటన్నిటికీ తోడుగా వరల్డ్ క్లాస్ ఆకర్షణతో కైలాసగిరి దగ్గర ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మన ఇండియాలోనే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. కైలాసగిరి విశాఖపట్నంలోని ఒక ప్రసిద్ధ పర్వత ప్రాంతం. ఇక్కడ నుండి బే ఆఫ్ బెంగాల్ సముద్రం, బీచ్ రోడ్, సిటీ వ్యూ అందంగా కనిపిస్తాయి. ఇక్కడ శివపార్వతి విగ్రహాలు, రోప్ వే, టాయ్ ట్రైన్, పార్కులు ఇవన్నీ ఇప్పటికే టూరిస్టులకు ఫేవరెట్ స్పాట్గా మారాయి. ఈ అందాలకు ఇప్పుడు అదనంగా గ్లాస్ బ్రిడ్జ్ జత కావడం విశాఖపట్నం టూరిజంకి మరో మైలురాయి. గ్లాస్ బ్రిడ్జ్ అనగానే మనం వీడియోలో చూడడం తప్ప లైవ్లో ఎప్పుడు చూసుండడం మ్యాక్సిమం చాలా మంది. కానీ ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీద అనుభూతి పొందాలంటే మనం పక్క దేశం వెళ్ళక్కర్లేదు, లేదా పొరుగు దేశం వెళ్ళక్కర్లేదు. మన విశాఖపట్నంలోని కైలాసగిరిలోనే ఉంది. పూర్తిగా గాజుతో నిర్మించిన ఈ వాక్వే లోపల నడుస్తుంటే కిందన లోయలు, పచ్చని చెట్లు, సముద్రం అన్నీ కంటికి కట్టినట్లు కనిపిస్తాయి. ఇది కేవలం వాక్వే కాదు, ఒక సాహస అనుభవం. మరి ఈ గ్లాస్ బ్రిడ్జ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ గ్లాస్ బ్రిడ్జ్కి ఎగ్జాక్ట్గా ఎన్ఏడి నుంచి ఎలా రావాలో మ్యాప్ వ్యూలో చూద్దాం. తర్వాత మనమైతే ఈ కైలాసగిరి ఘాట్ వ్యూని చూస్తూ అలా తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ యొక్క కొన్ని డీటెయిల్స్ ఇంకా బ్యూటిఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్లో ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కైలాసగిరి. ఇక్కడే మనకి కైలాసగిరి దగ్గర గ్లాస్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఈ ప్లేస్లోనే టైటానిక్ వ్యూ ఉంది కదా, అక్కడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అయితే మన ఎన్ఏడి నుంచి ఈ గ్లాస్ బ్రిడ్జ్కి ఎలా రావాలో చూద్దాం. సో మన ఎన్ఏడిలోని మనం మెయిన్ చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, ఆ హైవేలోని అలా స్ట్రైట్గా వస్తాం అనుకోండి. మనం ఎక్కడికి వస్తామంటే మద్దిలపాలెం వస్తాం. మద్దిలపాలెం వచ్చిన తర్వాత అలా ముందుకు వెళ్తే మనం ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే ఎంఈబీ డబుల్ రోడ్కి. అక్కడ నుంచి రైట్ తీసుకొని అలా మనం ముందుకు వెళ్తే బీచ్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తెన్నేటి పార్క్ దాకా వచ్చి అక్కడ నుంచి కైలాసగిరి జంక్షన్ దగ్గరకు వచ్చి మీకు నేను అక్కడ నుంచి చూపిస్తాను ఎలా వెళ్ళాలనేది. అండ్ అలా మనం ముందుకు వచ్చి ఇక్కడ సర్కిల్ నుంచి అలా మనం అయితే కొండపైకి వెళ్తాం. ఈ వ్యూ అంతా కూడా మీకు బ్యూటిఫుల్గా చూపిస్తాను. అండ్ డ్రైవ్ చేసుకుంటూ మనం అయితే వెళ్తాం. సో ఇలా కూడా స్ట్రైట్గా కూడా వెళ్ళి మనం ఎగ్జాక్ట్గా హనుమంతవాక నుంచి వెళ్ళొచ్చు. కానీ బీచ్ వ్యూ మిస్ అవుతాం. బీచ్ వ్యూ కావాలంటే ఈ ఎంఈపీ కాలనీ నుంచి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం అయితే ఎగ్జాక్ట్గా మన బీచ్ రోడ్ ఉంది కదా, ఈ బీచ్ రోడ్ నుంచి ఇలా వచ్చి మనం ఎగ్జాక్ట్గా ఈ ఘాట్ మీద వెళ్ళబోతున్నాం డ్రైవ్ చేసుకుంటూ. మరి ఈ ఘాట్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ బ్యూటిఫుల్ విజువల్స్ని ఎంజాయ్ చేయడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే క్లియర్ చూపించాను ఈ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి ఎలా రావాలి అనేది. మనం ఇప్పుడైతే అడ్వెంచరస్ రైడ్ చేయబోతున్నాం. మరి చేద్దామా? ఫ్రెండ్స్, చూస్తున్నారా, మనం కింద నుంచి చూస్తే మనకైతే చాలా బ్యూటిఫుల్గా గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది కంప్లీట్ అయిపోయినట్టు. అక్కడ మీరు చూస్తే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్ కింద నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కింద నుంచి చూస్తే ఈ విధంగా ఉంది. పైకి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీకు బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా బీచ్ రోడ్లోంచి అలా కైలాసగిరి కొండ మీదకి అయితే వెళ్ళబోతున్నాం. సో ప్రస్తుతం మనమైతే మన రిషికొండ నుంచి టువర్డ్స్ విశాఖపట్నం వైపు బీచ్ రోడ్లో వెళ్తున్నాం. ఇది కైలాసగిరి సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మనం అయితే రైట్ తీసుకొని అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకొక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా కొండ మీదకి వెళ్ళామంటే మనం కైలాసగిరి కొండ మీదకి వెళ్తాం. ఆ కొండ మీదే మనకి ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, మనమైతే అలా వెళ్తున్నాం మన విశాలాక్షి నగర్ రోడ్లోని. సో ఈ విశాలాక్షి నగర్ రోడ్లో మనం వెళ్తున్నప్పుడు మనకు సర్కిల్ అయితే వస్తుంది. చూస్తున్నారు సర్కిల్. ఈ సర్కిల్ నుంచి నేను లెఫ్ట్ అయితే తీసుకున్నాను. లెఫ్ట్ తీసుకుని అలా మనం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ వస్తాయి. రైట్ తీసుకుని ఇలా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఎంట్రీ గేట్ ఉంటుంది. ఎంట్రీ గేట్ టికెట్స్ కూడా మనకి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళినా, బస్సులో వెళ్ళినా 10 రూపాయలు. అండ్ ఇంకా మనం కార్లో వెళ్తే 40 రూపాయలు, బైక్ మీద వెళ్తే 20 రూపాయలు. పెద్ద బస్సులు ఉంటాయి కదా, వాటికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఒక మినీ బస్ లాంటికి అయితే 150, పెద్ద బస్సు అయితే అరౌండ్ ఒక 350 వరకు ప్రైస్ అయితే ఉంటుంది.
ఓన్లీ పార్కింగ్ అండ్ అలాగే మనం పైకి వెళ్ళటానికి. ఈ ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. పచ్చని చెట్ల మధ్య మనమైతే అలా వెళ్తూ ఉంటాం. చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. బైక్ మీద వెళ్తే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వస్తాయి. బట్ మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి మనకి జస్ట్ నార్మల్గా కనిపిస్తుంది. మీరు కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా నేను బైక్ మీద రైడ్ చేస్తే ఈ ఘాట్లు ఎలా ఉంటుంది అనేది చాలా బ్యూటిఫుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనం అయితే కార్లో వెళ్తున్నాం. కార్లో వెళ్తే ఎంత అందంగా ఉందంటే బైక్ మీద వెళ్తే ఇంకెంత అందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో చూస్తున్నారుగా పచ్చని చెట్ల మధ్య మనం ఎలా వెళ్తున్నామో. ఇది కైలాసగిరి ఘాట్ రోడ్. అండ్ ఇంకా మనం అలా పైకి వెళ్ళాం అనుకోండి, మనం అనుకున్న గ్లాస్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో చాలామంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే సెప్టెంబర్ 25న ఓపెన్ అవబోతుంది. మరి చూద్దాం, ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. సో ఫైనలీ మనమైతే కొండ మీదకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుంటే కార్ పార్కింగ్ ఉంటుంది. బైక్ పార్కింగ్ ఇంకా ముందైతే ఉంటుంది. ఆ బైక్లో వచ్చిన వాళ్ళు బైక్ పార్క్ చేసుకోవచ్చు. మనం కార్లో వచ్చాం కాబట్టి కార్ పార్క్ చేసి మనం బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని చూడడానికి వెళ్దాం. సో ఇక్కడ నమూనా అయితే పెట్టారనమాట. మనకి ప్రోటోటైప్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టారు. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇంకా మనం చూస్తున్నామా, బీచ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ పైకి అయితే వెళ్ళడానికి పర్మిషన్ లేదన్నారు. సో ఇప్పుడు ఎవరిని అలౌ చేయట్లేదు అన్నారు. కానీ మీకు ఒక బ్యూటిఫుల్ విజువల్ చూపిస్తాను చివరిలోని. అండ్ ఇంకా అక్కడ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఎవరు లేరు. వ్యూ కూడా చాలా బాగుంది, మీకు చూపించే కదా. ఈ బ్రిడ్జ్ కంప్లీట్గా 50 మీటర్స్ అయితే ఉంటుంది. అలానే ఈ బ్రిడ్జ్ కెపాసిటీ కూడా 100 పీపుల్ని అకామిడేట్ చేయగలదు. అంటే 100 పీపుల్ ఒకేసారి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళొచ్చు. కానీ సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఒక్కసారికి 40 మెంబర్స్ని పంపిస్తారు. 40 మెంబర్స్ కూడా ఒక 10 to 20 మినిట్స్ ఉండి బయటకు అయితే వచ్చేయాలి. అలా ఈ బ్రిడ్జ్ అయితే రన్ చేయబోతున్నారు. వన్స్ మనం ఈ బ్రిడ్జ్ మీద ఎంటర్ అయ్యి అలా ముందుకు వెళ్ళామంటే ఈ 50 మీటర్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తాయి. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు మనకి ఎలా కనిపిస్తుందో బ్రిడ్జ్, చాలా బాగుంది కదా. కింద నుంచి చూస్తున్నప్పుడు అక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది చెట్టులాగా. అండ్ అలా మనకి చూస్తున్నట్లయితే చాలా క్లియర్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఒక క్యాంటిలివర్ బ్రిడ్జ్. అండ్ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ విజువల్స్తో కనిపిస్తూ ఉంటుంది బ్రిడ్జ్ అయితే. ఇంకా ఈ బ్రిడ్జ్ గురించి మనం తెలుసుకోవాలంటే చూస్తున్నారు కదా, మనకి కింద నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే మనకి ఇంకా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. కానీ కిందకు వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా. సో అందుకే నేను కిందకు వెళ్ళలేదు, అక్కడ నుంచే ఎక్స్ప్లోర్ చేశాను అంతా కూడా. పైకి వెళ్ళుంటే బాగుండు, బట్ పర్మిషన్ లేదన్నారు. కానీ మీకు చూపిస్తాను చూడండి, ఒక పర్సన్ అయితే వెళ్ళారు, లేడీ వెళ్ళారనమాట. నేను మామూలుగా క్లీన్ చేసాడానికి వెళ్ళారనుకున్నా, కానీ ఆవిడ సెల్ఫీ తీసుకుంటున్నాడు వెళ్ళి. మరి ఆవిడకి ఎలా పర్మిషన్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. మనం ప్రమోట్ చేద్దామన్నా కూడా ప్రమోట్ చేయనివ్వట్లేదు. సో అలా ఉంది పరిస్థితి అయితే. బట్ అయినా కూడా మన వదలం కదా, మన వైజాగ్కి ఒక బ్యూటిఫుల్ స్కై బ్రిడ్జ్ వచ్చినప్పుడు అది అందరికీ తీరాలి కాబట్టి అందుకే నేను కిందకు వెళ్ళినా షూట్ చేసి మీకే చూపిస్తున్నాను. సో 25th ఓపెనింగ్ కాబట్టి మీకు ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తున్నాను. వెళ్ళి ఎగబడిపోవద్దు, బట్ చూడండి అండ్ క్యూ లైన్లో వెళ్ళండి. అండ్ సేఫ్టీ ఫస్ట్, ఎందుకంటే 40 మెంబర్స్ మాత్రమే వెళ్ళాలి. అండ్ ఇంకా మనం ఆ లైన్లో నుంచొని హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేయండి. క్యూ లైన్ ఫాలో అవ్వండి. అండ్ అలాగే అక్కడ ఉండే స్టాఫ్తో కోఆపరేట్ చేయండి బెటర్. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటేనే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ కంగారుగా వెళ్ళి ముందు వెళ్ళిపోవాలి అన్నట్టు లైన్లో వెళ్ళామంటే చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనం కూడా అండ్ అందరం కూడా. సో అందుకే మనం హ్యాపీగా వెళ్దాం, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, వచ్చేద్దాం. ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే సుమారు 50 మీటర్లు ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి ముందు ఉంది కదా, స్టార్టింగ్ నుంచి వరకు 50 మీటర్లు ఉంటుంది. మన కేరళలో ఉంది కదా, కేరళలో కూడా సేమ్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంది. అది 35 మీటర్సే, ఇదైతే 50 మీటర్స్. సో అందుకే మన ఇండియాలోనే ఇదే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అయింది. అండ్ చూడడానికి కూడా మనకి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ కనబడతాయి. అండ్ అలా ముందుకు వెళ్తే మనకి పచ్చని కొండలు కింద కనిపిస్తాయి. అలా ముందుకు చూస్తే బీచ్ కనబడుతుంది, పైకి చూస్తే స్కై కనబడుతుంది. ఇంకేం కావాలి చెప్పండి ఒక బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా గ్లాస్ బ్రిడ్జ్ కింద నుంచి కనబడుతుంది. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పర్సన్ వెళ్ళి ఇలా రికార్డ్ చేస్తూ ఉంటారు. నాకు అదే అర్థం కాలేదు. మేము వెళ్ళినప్పుడు పర్మిషన్ లేదు, క్లీన్ చేస్తున్నారు, వెళ్ళకూడదు అన్నప్పుడు ఇంకెవరిని కూడా పంపకూడదు కదా. కానీ ఎలా పంపారనేది నాకు అర్థం కాలేదు. ఓకే, బట్ అయినా కూడా మన వైజాగ్ని మనం ప్రమోట్ చేయాలి టూరిజం కింద. వైజాగ్లో ఎన్ని బ్యూటిఫుల్ ప్లేస్లో మనకు తెలిసిందే కదా. మన ఛానల్లో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మన వైజాగ్లో ఎలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయనేది. అందులో ఈ గ్లాస్ బ్రిడ్జ్ కూడా యాడ్ అయింది. ఇంతకు ముందు కూడా మీకు గ్లాస్ బ్రిడ్జ్ని చూపించాను, కానీ అప్పటికి అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రస్తుతం కంప్లీట్ అయిపోయి తొందరలో ఓపెన్ అవబోతుంది. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 25th అంటున్నారు. చూద్దాం, ఓపెన్ అయితే మనం వెళ్ళి ఇంకా బ్యూటిఫుల్గా దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం.
నేను మీకు చూపించడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాను. మరి ఈ వ్యూ చూసారు లేదో నాకు తెలియదు, బట్ నేను కొత్తగా చూపించాలనుకున్నాను. చూపించాను లేదన్నది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనలీ చెప్పాలంటే మన విశాఖపట్నంలో కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, ఒక అనుభవం. భవిష్యత్తులో విశాఖపట్నంకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన కొత్త ల్యాండ్ మార్క్ ఇది. మరి ఓపెన్ అయిన తర్వాత మీరెప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై నడవబోతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. అలానే ఈ రోజుల్లో చాలా ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటంటే ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.